అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 77వ భాగం. రచయిత వనజ గారు. షూర్ మామ. ఇలా మాట్లాడుకుందామా? ఆ పెరట్లోని పూల చెట్లు మన కోసమే వెయిట్ చేస్తున్నాయని అనగానే స్టైల్‌గా పైకి లేచిన క్రిష్ అతని చెయ్యి మహితకు అందించగానే త్రిపద క్రిష్ చెయ్యిని దొబ్బేసి ఇక్కడి నుంచి అక్కడి వరకు చెయ్యి పట్టుకునే అవసరం లేదు. మీకంత సపోర్ట్ కావాలంటే నేను నడిపిస్తాను పదండి అంటూ క్రిష్ చెయ్యి పట్టుకొని పెరటి వైపుకు తీసుకొని వెళ్ళింది. ఆ వెనకే తిప్పుకుంటూ మహిత కూడా. అసలు ఏం జరుగుతుందో అని ప్రమోద్ కూడా ఆ వెనకే వెళ్ళాడు. ఏయ్! ఏంటి చెయ్యి పట్టుకొని చూస్తున్నావ్? అని క్రిష్ అడగ్గానే పాపం ఉడుక్కుంటూనే ధైర్యం తెచ్చుకున్న త్రిపద దెబ్బకి క్రిష్ చెయ్యి వదిలేసి సారీ క్రిష్ గారు అన్నది. క్రిష్‌కి నవ్వొచ్చినా కూడా ఆపుకున్నాడు. కానీ మహిత మాత్రం తల కొట్టుకుంటూ త్రిపు అందులో నువ్వు భయపడ్డానికి ఏముందే? నా ఇష్టమని చెప్పలేవా? అలా అడగ్గానే ఇలా చెయ్యి వదిలేసి భయపడుతున్నావ్? ఎందుకు కాదు? నిన్ను అందరూ ఆడుకునేది అని అనగానే ఏమో పోవే అని చెప్తూ అయినా మహితతో ఏం మాట్లాడాలో నాకు చెప్పకూడదా? అని త్రిపద అనడంతో ఇక్కడ నా అంత ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరూ లేరు అని బావ ఫీలింగ్ కదా! కదా బావా? అని క్రిష్‌ని చూస్తూ మహిత అనగానే అఫ్‌కోర్స్ నీ అంత ఇంటెలిజెంట్ లేరని చెప్పడంతో త్రిపద మీరే మాట్లాడుకోండి. నాకేం చెప్పొద్దులే అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ప్రమోద్ అయోమయంగా అక్కడే ఉన్నాడు. ప్రమోద్ నేను కొంచెం మహితతో మాట్లాడాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ అని క్రిష్ అనగానే అక్కడ హైదరాబాద్‌లో మేమిద్దరం కలిసి ఏదో ప్లాన్ చేస్తే వీళ్ళిద్దరూ అగ్రహారంలో ఏం ప్లాన్ చేస్తున్నారో అనుకుంటూ భుజాలెగరేసి ఓకే అని అంటూ తిరుపతి దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రమోద్ కూడా. అక్కడ పెరట్లో చిన్న బావ, చిన్న మరదలు డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఇక్కడ వెనక హాల్‌లో పెద్ద బావ, పెద్ద మరదలు డిస్కషన్‌ని షురూ చేశారు. టీ తీసుకొని వచ్చిన శ్యామల అరే! ఈ పిల్లలందరూ ఎక్కడ అని చూసేసరికి పెద్దల్లుడు, కూతురు ఒక దగ్గర, చిన్న కాబోయే అల్లుడు, కూతురు ఒక దగ్గర కనిపించేసరికి చూడ్డానికి బానే ఉన్నారు అని అనుకుంటూ సరే వాళ్ళనేమి డిస్టర్బ్ చేద్దామని అంటూ తనే పెట్టుకొని తాగేసి తన పాటికి తను టీవీ పెట్టుకొని చూడటంలో బిజీ అయిపోయింది శ్యామల ఆంటీ. మీకు చెప్పడమే మర్చిపోయాను కదా! మా శ్యామల ఆంటీ ఫుల్ సీరియస్ పిచ్చిదబ్బా! అంటే మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. నిన్న ఎపిసోడ్స్‌లో ఫాలో అయిన మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది గదా! ఆమెకు గాసిప్స్ అన్నా, సీరియల్స్ అన్నా కూడా ఒకరి మీద ఎక్కి తొక్కడం అన్నా చాలా ప్రేమ అన్నమాట. ఇప్పుడు చెప్పండి బావగారు, అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుందామని అనుకుంటున్నారు అని త్రిపద అమాయకంగా ప్రమోద్‌ని అడగడంతో వాళ్ళిద్దరూ ఒకరు దేశముదురు అయితే ఇంకొకరు ప్రపంచముదురులా ఉన్నారు. మనకి వాళ్ళేమైనా చెప్తారని అనుకుంటున్నావా? అంటూ సర్లే మనం వేసిన ప్లాన్స్ ఏం చేద్దాం చెప్పు అని అనడంతో నాన్నగారైతే పూర్తిగా క్రిష్ గారిని మేనల్లుడిగా యాక్సెప్ట్ చేశారు. ఇంకా అమ్మకు తెలిస్తే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఇంకా మామయ్య గారు అమ్మో! తలుచుకుంటేనే భయం వేస్తోందని త్రిపద అనడంతో వన్స్ క్రిష్‌ని లవ్‌ని యాక్సెప్ట్ చేసి మీరిద్దరూ పెళ్లి చేసుకున్నాక మా నాన్నతో ఇంకేం పని నీకు? ఆయన ఏమనుకుంటే నీకెందుకు అని ప్రమోద్ అడిగితే అలా అనుకుని పని అయితే నేను నాన్నగారికి ఎప్పుడో చెప్పేసుంటాను కదా బావగారు. నా కుటుంబం మొత్తం కావాలి. మా అమ్మ కూడా క్రిష్ గారిని యాక్సెప్ట్ చేయాలని ఆల్రెడీ చిన్నల్లుడుగా ఊహించేసుకుంటున్న శ్యామల గురించి తెలియక అనేసింది త్రిపద. ఇవన్నీ తలుచుకుంటే బుర్ర వేడెక్కుతుంది. ఇంకో 1 వీక్ పని చేస్తే నాకు ఆ తర్వాత మొత్తం హాలిడేసే ఉంటాయి. ఫస్ట్ ఈ హోమం అయిపోయాక ఏదో ఒకటి తేల్చేద్దామని చెప్పాడు ప్రమోద్. సరే అని అంటూ దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది త్రిపద. బావ నాతోనే మాట్లాడేంత ఇంపార్టెంట్ టాపిక్ ఏముంటుందా అని మహిత క్రిష్‌ని అడగటంతో ఇక్కడ ఉన్న స్మిత మీద నీ ఒపీనియన్ ఏంటని క్రిష్ అడిగితే ఏముంది బావకి కొలీగ్ అంటూ ఊరు చూడ్డానికి వచ్చానంది కానీ మీ ఇద్దరిలో ఎవరికి సైడ్ కొడుతుందో కూడా నాకు అర్థం కావడం లేదని చెప్పింది మహిత. మళ్ళీ జరిగిన సిట్యుయేషన్‌కి క్రిష్‌కి తెలుసో లేదో ప్రమోద్‌ని ఎందుకు తక్కువ చేయటం అని. నాకు తెలిసి ప్రమోద్‌ని చూస్తున్నట్లు ఉంది. మేబీ అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో అని క్రిష్ ఆమెతో అంటే ఛీ! అయినా అది బావను పెళ్లి చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది తెలుసా? అని అంటూ మళ్ళీ నాలిక కరుచుకునేసరికి నవ్వుకున్న క్రిష్ ప్రమోద్ నాకు అంతా చెప్పాడు. దానికోసమే నీతో మాట్లాడడానికి వచ్చాను అన్నాడు. అవునా? అయితే ఓకే. అసలు దాని మొహం చూస్తూ ఉంటే కావాలనే బావను ఇరికించినట్లుగా ఉంది చిన్న బావ అని అంటే కావాలనే ప్లాన్ చేసి ప్రమోద్‌ని కంప్లీట్‌గా కుట్రలో ఇరికించేసిందంటూ తను రికార్డ్ చేసిన ఆడియోని మహితాకి వినిపించగానే
నోటి మీద చెయ్యి వేసుకున్న మహిత అంటే కావాలనే బావని బర్త్‌డే పార్టీకి ఇన్వైట్ చేసేలా చేసిందా అనుకుంటూ "ఇటివ్వు బావ ఇప్పుడే తేలుస్తాను దాని సంగతి" అని అంటూ ముందుకు పోతూ ఉంటే "ఆగు మహిత పాపం ప్రమోద్‌ని మెంటల్లీ ఇంత టార్చర్ చేసింది కదా! ఎన్ని రోజుల నుంచి మరీ ఇంత సింపుల్‌గా ఈ వాయిస్ క్లిప్‌ని వినిపించేసి పంపించేస్తావా?" అని అనడంతో "కదా! దానికి కూడా ఫిజికల్‌గా టార్చర్ చేయకపోతే నా పేరు సూర్య వెంకట అని ఇంకా ఏదో చెప్పేలోపు వద్దు ముందున్న పేర్లన్నీ మీ అక్కకు నీకు సేమ్ కదా! ఇప్పుడు ఆ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీకు ఎవిడెన్స్ మాత్రమే చూపించాను. ఇక ఏం చేస్తావో నీ ఇష్టం" అనేసి విజిల్ వేసుకుంటూ క్రిష్ బయటికి వచ్చేయగానే "నాకు తెలిసి నువ్వు ఆ రోజు రాత్రి ఎవడో నిఖిల్ అనే వాడితో కాల్ మాట్లాడుతున్నప్పుడే నాకు డౌటొచ్చింది. ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు" అని అంటూ చేతులు నలుపుకుంది మహిత. ఆ రోజు రాత్రికి ఆర్య, బృంద ముందే ఫుల్‌గా రెడీ అయ్యి బయటకు వెళ్తున్నా కూడా అతడు ఆమెను పట్టించుకోలేదు. ఆమె అతన్ని చూడలేదు. ఆర్య వెళ్ళిపోయాక క్రిష్‌కి కాల్ చేసింది బృంద. ఆమె కాల్ చూడగానే సాయంత్రం కూడా చేసినట్లుంది కదా! నేనే మర్చిపోయాననుకున్న క్రిష్ నార్మల్‌గానే కాల్‌ని లిఫ్ట్ చేయడంతో "అన్నయ్య థాంక్ యూ సో మచ్. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ" అంటూ అటువైపు నుంచి బృంద నాన్ స్టాప్‌గా అరుస్తూనే ఉండడంతో ఒక పక్క చెవి మూసుకున్న క్రిష్ థాంక్స్ ఎందుకని అనడంతో నిజంగా ఒక్క సెమిస్టర్ మొత్తం పోయిందని అనుకున్నాను నేను. కానీ నువ్వు ఫీజు కట్టావంట కదా! ఎగ్జామ్ ఫీజ్. దాంతో నేను జస్ట్ ఆప్షన్ మాత్రమే పడిపోయాను. సో, నెక్స్ట్ సెమిస్టర్‌కి అన్నీ క్లియర్ చేసేసుకుంటానన్నయ్య అని బృంద చెప్పడంతో ఇట్స్ ఓకే అని మాత్రమే అన్నాడు క్రిష్. అతని గురించి తనకు తెలిసిందే కాబట్టి ఇంకా బృంద కూడా పెద్దగా ఏమీ ఫీల్ అవ్వకుండా హెల్త్ ఎలా ఉంది? తిన్నావా? అని నార్మల్ క్వెషన్సే అడుగుతూ ఉంటే ఆర్య ఇంటికొచ్చాడా? అని అడిగాడు క్రిష్. అన్నయ్య సాయంత్రం వచ్చాడని చెప్తూ మళ్ళీ ఆర్య చేస్తున్న చేష్టలు క్రిష్‌కి చెప్పి అతనికున్న పీస్‌ని పోగొట్టలేక బృంద సైలెంట్ అయిపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. వాడు ఏం చేసినా కూడా బేర్ చేయకు. ఎదురు తిరుగు. తర్వాతే ఏవైనా జరిగితే నేను చూసుకుంటానని ఇంకోసారి ధైర్యం ఇవ్వడంతో అలాగే అన్నయ్య అని చెప్పి నార్మల్‌గా మాట్లాడి కాల్ కట్ చేసింది బృంద. కిందకు వెళ్ళిన బృందకి కవితనే వాడెక్కడికో వెళ్తున్నాడు. చూసావా బృంద అని కవితని అడగటంతో ఆ! ఎవరో ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నారని చెప్తే, రాత్రిపూట "ఏం ఫ్రెండ్స్ నువ్వేం చెప్పలేదా?" అని అనడంతో, "మీ కొడుకు నా మాట వింటాడని అనుకుంటున్నారు అత్తయ్య" అని మనసులో అనుకోని, "ఏమైనా ఇంపార్టెంట్ ఏమో అత్తయ్య అందుకే నేనేం అనలేదని" చెప్పి తినేసి తన రూమ్‌కి వెళ్ళిపోయింది బృంద. ఆమె రూమ్‌లోకి వెళ్ళేసరికి క్రిష్ కంటే ముందే బృంద త్రిపదకు కూడా కాల్ చేసింది కాబట్టి, ఇప్పుడు రిటర్న్‌లో త్రిపద చేస్తూ ఉంటే ఇద్దరు వదినలు, ఒక మరదలు కాసేపు మనసారా మాట్లాడుకుని, కష్టాలు దాచి, సుఖాలు పంచుకొని, బాయ్ చెప్పుకొని పడుకున్నారు. ఆమె ఇంకా పడుకుంటుందన్న టైంలో రూమ్ డోర్ చప్పుడవడంతో వెళ్లి ఓపెన్ చేసింది. ఎదురుగా చూస్తే ఆర్య విత్ తన గర్ల్ ఫ్రెండ్ ఊగుతూ, తూగుతూ ఉన్నారు. అది చూసిన బృందాకి అతని మీద ఇంకా అసహ్యం కలిగిందే తప్ప ఎలాంటి బాధ అనిపించలేదు. ఆమె టెన్షన్ అంతా ఒకటే. నరేంద్ర చూసినా కొడుకు గొప్ప గురించి ప్రౌడ్‌గా ఫీలవుతాడు తప్ప, అదే కవితకు చూస్తే బాధపడుతుందేమో అనుకుంటూ ఫాస్ట్‌గా కిందకు వెళ్లి చూసేసరికి ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. "ఆర్య బుద్ధుందా నీకు? ఇంటికెందుకు తీసుకొచ్చావు? ఎవరసలు?" అని సీరియస్‌గా అడగటంతో, "ఎవరైతే నీకేంటి? ఈ రూమ్ నాకు కావాలి. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు" అని అనడంతో, "ఏంటి? ఈ రూమ్ కావాలా? ఇది నీదొక్కడిదే కాదు" అంటూ మెల్ల మెల్లో నుంచి తాళి తీసి చూపించింది. "ఎవరి ప్రమేయం లేకుండా ఇది కట్టావు కదా నువ్వు. కాబట్టి ఈ రూమ్‌లో నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. నీ పిచ్చి పనులేమైనా పెట్టుకోవాలనుకుంటే బయటికి వెళ్లి పెట్టుకో" అని పొగరుగా సమాధానం చెప్పేసరికి ఆర్య తూగుతూనే "బృంద మీద చెయ్యి చేసుకోపోతే దాన్ని పట్టుకున్న బృంద ఎప్పుడూ ఇంకా మారవా నువ్వు? ఆడదాని మీద చెయ్యి చేసుకుంటే ఉండలేవా నువ్వు?" అంటూ చీదరగా మాట్లాడేసరికి ఈసారి బృంద గొంతు పట్టుకున్న ఆర్య "నా ఇష్టం. నాకిప్పుడు అది కావాలి. నువ్విస్తున్నావా? లేదు కదా! అలాంటప్పుడు నేను బయటనే అలవాటు పడతాను. అవసరమైతే నీ కళ్ళ ముందు కూడా చేయగలుగుతానంటూ గర్ల్ ఫ్రెండ్‌ని బెడ్ మీద తోసేసి ఆమె మీదకి ఒరిగాడు ఆర్య. అదంతా చూడలేని బృంద డోర్‌ని క్లోజ్ చేసేసి తను గెస్ట్ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఇందాక బాధపడకూడదనుకుంది కానీ, హస్బెండ్ అని ఫిక్స్ అయింది కదా! అలాంటి వాడితో ఏం లేకపోయినా అందుకే తన కళ్ళ ముందే ఇంకొకరితో ఆర్య అలా ఉంటున్నా కూడా మైండ్ లైట్ తీసుకున్న మనసు మాత్రం కాస్త రోదిస్తూ ఉంది. మరుసటి రోజు నిద్ర లేచిన కవిత కోడలు గెస్ట్ బెడ్‌రూమ్ నుంచి వస్తునేసరికి "ఏమైందమ్మా? ఇక్కడ పడుకున్నావేంటి? రాత్రి ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా?" అని కంగారుగా అడగటంతో, "అలాంటిదేం లేదత్తయ్య. ఆర్య కొంచెం తాగి వచ్చాడు. ఆ స్మెల్ పడక నేను గెస్ట్ బెడ్‌రూమ్‌లో పడుకున్నానని చెప్పింది. పాపం ఆవిడ అమాయకమైన ఫేస్ చూసి కొడుకు ఇంకొకరినింటికి తీసుకొచ్చాడు అని చెప్పలేక
వాడికి నేను బుద్ధి చెప్తాను. ఆటలాడుతున్నాడా? ఎన్ని రోజులు ఒక్కడే కొడుకని గారాబం చేస్తుంటే, ఇప్పుడు పెళ్ళామొచ్చినా కూడా ఇలా తయారయ్యాడు రూమ్‌కి అని కవిత బృందాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే, ఆ రూమ్‌లో వాళ్ళిద్దరూ ఎక్కడ ఎలా ఉన్నారు అని అనుకుంటూ వదిలేయండి అత్తయ్య. ఏదో అలసిపోయి తాగినట్టున్నారు. పర్లేదులే అని చెప్తుంటే, ఏంటమ్మా నువ్వు? నువ్విలా ఛాన్స్ ఇస్తూ ఉండు. వాడు ఇంకా ఇంకా తాగుతూ ఉంటాడు. నేను మాట్లాడతానుండు ఆర్యతో అంటూ బృందాన్ని ఒక చేత్తో తీసుకొని వెళ్తూ ఉంది. ఆర్య రూమ్ దగ్గరికి డోర్ ఓపెన్ చేసిన కవితకి రూమ్‌లో ఎలాంటి దృశ్యం చూడాల్సి వస్తుందో అని కళ్ళు మూసుకుంది బృంద. అందరూ నిద్రపోతున్నా మహితకి మాత్రం నిద్ర రాలేదు. స్మితని ఎలా ఆడుకోవాలా అన్న దాని మీదే ఆలోచిస్తూ ఉంది. మూడో రోజు హోమం కూడా నిర్విరామంగా జరిగిపోయింది. క్రిష్ చూస్తూ సొల్లు కార్చుకుంటూనే ఉన్నారు. గుళ్ళో కూడా వాళ్ళు చూడకుండా త్రిపుత క్రిష్‌కి అడ్డం నిలబడుతూ ఉంది. వాళ్ళ చూపుల్ని అర్థం చేసుకొని స్మిత గెలుక్కుని మీదకి తెచ్చుకోలేదు కాబట్టి సైలెంట్ అయి దొంగచాటుగా చూస్తుంటే సత్య పాప అలా కాదు కదా! పక్కకి తోసేసి "ప్లీజ్ మై ఫ్రెండ్ ఎందుకు చూడకుండా అడ్డం నిలబడుతున్నావు?" అని యాటిట్యూడ్‌గా అడిగేసరికి ఆయనేమన్నా ఎగ్జిబిషన్‌లో పెట్టే బొమ్మనుకున్నావా? అలా చూడ్డానికి అక్కడ హోమం చేస్తున్నారు కదా! కాసేపు చూడకుంటే ఏమైందని తిరుపతి కూడా అడగటంతో "నువ్వు చూస్తున్నావు కదా!" అని అంది సత్య. "నేనేం చూడటం లేదు. వాళ్ళకి కావాల్సినవి అందిస్తున్నాను." అని అనడంతో మహిత వాళ్ళ దగ్గరికొచ్చి "గుళ్ళో ఏంటక్కా గొడవ?" అని అడగడంతో త్రిపుర ఏం లేదని చెప్తే సత్య ఇంకో పక్కకు పోయి వాళ్ళ డ్యాడీకి కాల్ చేసింది. "నాన్న ఏంటిది? ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. చాలా ఓవర్ చేస్తున్నారు. నాకు తెలుసు వీళ్ళు కూడా క్రిష్‌కి క్లోజ్ రిలేటివ్స్ అనుకుంటా. నాకు ఎలాగైనా క్రిష్ కావాలని" చెప్పడంతో పాపం సురేంద్రలో ఒక చిన్న ఆశ మేల్కొని "అయితే సంబంధం మాట్లాడేస్తాను. పెళ్లి చేసుకుంటావా?" అనేసరికి "వాట్ పెళ్లి నాన్న? ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. కొన్ని డేస్‌కి నాకు క్రిష్ కావాలి. ఇక్కడ కుదరకపోతే చెప్పండి. నేను తనని తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోతానని" చెప్పింది రామచంద్ర అనుకుంటూ. "సర్లేమ్మా నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు జాగ్రత్త" అని చెప్పి కాల్ కట్ చేశాడు సురేంద్ర. పాపం వాళ్ళ నాన్నేదో బిల్‌గేట్స్ అనుకుంటోంది. కానీ ఉన్న దాంట్లో ఏదో ఇష్టానికి పంపించాడని గుర్తొచ్చట్లేదు. ఈ పాప మన క్రిష్ బాబుని తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోతుందట. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ రోజు సాయంత్రం శాస్త్రి గారింట్లో డిస్కషన్. శర్మ గారు వచ్చి కూర్చొని, శాస్త్రి ఇంకో వారం రోజులుంటే మంచి రోజులు వెళ్ళిపోతాయి. తర్వాత మూడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఏం పనులు పెట్టుకోకూడదు కదా! అందుకే ఈ శనివారం లగ్న పత్రిక రాసుకుందామని చెప్పడంతో శాస్త్రి గారు శ్యామల ఒకరి ముఖాలొకరు చూసుకున్నాక కూడా అక్కడ ఇంకా చేయడానికి డిస్కషన్ ఏం లేదు కాబట్టి, అలాగే బావగారని చెప్పారు. శుక్రవారంకి హోమం అయిపోతుంది కాబట్టి, ఇంకాసేపు పెళ్లి పనుల గురించి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే, మహిత పక్కన చేరిన స్మిత లగ్న పత్రిక ఎవరి కోసం అని అనడంతో, "అదేంటి మీ కొలీగైన మా బావగారు నీకు చెప్పలేదా? ఆయనకి మా అక్కకి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని." మహిత అంటే తెలుసు అన్న స్మితతో, "మరి ఎంగేజ్‌మెంట్ అయిన వాళ్ళకి పెళ్లి చేయకుండా ఉంటారా? అందుకే వాళ్ళ కోసమే లగ్న పత్రిక రాసుకుంటున్నారు. ఇంకో నెలలో పెళ్లి జరుగుతుంది. లగ్న పత్రిక రాసుకున్నారంటే ఇక పెళ్లి అయిపోయినట్లే" అని మహిత చెప్పడంతో, అమ్మో! ఇది రాసుకుంటే ప్రమోద్ ఇక నా వాడు అవ్వలేడు కదా! ఏం చెయ్యాలి అని గోర్లు కొరుక్కుంటూ తెగ ఆలోచిస్తున్న స్మితను "ఏమైంది? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు?" అని అడిగింది మహిత. "ఏం లేదు. నేనిప్పుడే వస్తానంటూ" పాపం 5 రోజుల నుంచి బాగా తిరిగింది కదా ఇంటికి. అందుకే ప్రమోద్ ఇల్లు తెలుసుకొని ఫాస్ట్‌గా అక్కడికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఎవరున్నారు? ప్రమోద్, క్రిష్ తప్ప. శర్మగారు, కమల, త్రిపద వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ప్రమోద్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అంటూ ఆమె రావడంతోనే నోరు చించుకొని అరుస్తూ ఉంటే ఏం జరిగిందని రిటర్న్‌లో ప్రమోద్ అడిగాడు. నిజంగానే పాపం అతనికేమీ తెలియదు గనక "నీకు మీ మామయ్య కూతురికి లగ్నపత్రిక రాసుకుంటున్నారు. అది జరిగితే సగం పెళ్లి అయిపోయినట్లే కదా మరి. నువ్వు మీ నాన్నగారితో మాట్లాడతానన్నావు కదా! ఇదేనా మాట్లాడటం? మనం పెళ్లెప్పుడు చేసుకుందామని" ఆమె అరవడంతో "స్మిత నాకు కొంచెం టైం ఇవ్వు. నేను నాన్నగారితో మాట్లాడతానని" అంటున్న ప్రమోద్ వైపే కేర్‌లెస్‌గా చూస్తూ ఉన్నాడు క్రిష్ బాబు. "ఇలా కాదు. మనం ఇక్కడే పెళ్లి చేసుకుందాం. నేను ఎవరి ముందైనా సరే నిజం చెప్పడానికి రెడీగా ఉన్నాను ప్రమోద్" అంటూ స్మిత ఇంకా తన వీరంగం చూపించాలనే రేంజ్‌కి వెళ్ళిపోతే, "స్మిత ప్లీజ్ నాకు టైం ఇవ్వు" అంటూ సిట్యుయేషన్‌ని తట్టుకోలేక ప్రమోద్ అడుగుతుంటే అతన్ని కాలర్ పట్టుకొని "నా లైఫ్‌ని నాశనం చేస్తావా నువ్వు?" అంటూ అడుగుతున్నప్పుడే శర్మగారు, కమల ఆ ఇంటి నుండి వచ్చేశారు. "ఏమైంది ప్రమోద్?" అంటూ శర్మగారు వాకిట్ల నుంచి గట్టిగా అరిచినా కూడా స్మిత లోపల భయపడుతున్నా, పైకి మాత్రం ప్రమోద్ కాలర్ పట్టుకొని శర్మగారి వైపు తిరిగి, "మీరిప్పుడు ఎవరినో కోడలు తెచ్చుకోవడానికి వెళ్లారు కదా! ఈ ఇంటికి కావాల్సిన కోడలు నేను. మీ అబ్బాయి నేను నెల క్రితమే శారీరకంగా కలిసాం. అలాంటప్పుడు నాకు న్యాయం కావాలి. ప్రమోద్‌కి కాబోయే భార్యగా నేను కాకుండా ఇంకెవరు ఉంటారు? ఇదేనా మీ ఆచారం, సంప్రదాయం? ఒక ఆడపిల్లకి అన్యాయం చేయడం" అని గొంతు చించుకుంది స్మిత.
శర్మ గారు, కమల, ప్రమోద్. ఇప్పుడు ఏం జరుగుతుందంటారు? కథ కొనసాగుతుంది. మరి క్రిష్ మహితలకి వీళ్ళ గురించి తెలుసు కదా! మరి స్మిత బండారాన్ని బయట పెడుతుందా మహిత? లేకపోతే ఏం జరగబోతుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.